అది వద్దు, ఇప్పుడు అది ఇంకోటి వేరే చెప్పండి. అలిగేషన్స్ అయిపోయినాయి మా వాళ్ళ మీద, ఇంకున్నాయి అది ఇంకేమైనా ఉన్నా? ఇగో బ్రదర్ ఒక మాట చెప్తున్నారు బ్రదర్, పొన్నం ప్రభాకర్ మా బావ మీద పెట్టిన అలిగేషన్ చూసిన, ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం పై దానికి ఆడిస్తాం జవాబు? ఎట్లా ఎట్లా పాసిబుల్ అది? ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. అరే ఎట్లా పైసలు పనికిరాని కూడా అలిగేషన్స్ పెడితే మనం ఏం జవాబు చెప్తాము? ఒక్క ఫోన్, వానికి ఒక ఫోన్ ఉంటుంది, వాడు ఒత్తుతాడు, ఆ రీళ్లలో పెడతాడు, దానికి ఖర్చు లేదు, మన్ను లేదు, మశానం లేదు, అది వేస్ట్. అదొక పిచ్చి పట్టింది, ఒక సైకోకల్దాం అయిపోయారు వీని అమ్మప్ప అంతా. వాడు ఇది బోర్డు పెడతాడు, వాడు 10 బోర్డులు చూస్తారు, 10 మంది అయిపోయారు, బోర్డులు పెడతారు. ఆడ వంగిండు, ఆడ మునిగిండు, ఈడ తేలిండు. అరే మీరు మునిగేది చెప్పారు కానీ మాదేంద్రా నాయన మీరు చెప్పేది? మా పర్సనల్ 1,00,000 ఉంటే అది ఎవరికి ఉండేరా నాయన? అరే అంతా ఏదో చిన్నపిల్లల చేష్టలు అయిపోయినాయి బయట వ్యవస్థ అంతా. అసలు నాకు తెలిసిన కాడికి అసలు సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి ఏంద్రనైనా ఇదంతా. ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. వీడు కెమెరాలు ఎవడో ఏంటది ఏమంటారు దాన్ని, వీడు 10 మందిని ముద్దు పెట్టుకుంటే ఆ రీల్ రాదు, కానీ నా సుంటాడు ఎవడో ముద్దు పెట్టుకుంటే 100 సార్లు ఇస్తున్నారు అదంతా. అరే నీ అమ్మ, వీడు 100 మంది దగ్గర పోతే తప్పులేదు, ఎవడు ఆ రీల్ ఇస్తాడు. నా సుంటాడు కప్లతో పోయి ఆడబోయి దొరికితే అది రాధాంతం చేస్తారు. అరే ఏంద్రనైనా ఇదంతా సైకోలు మెంటల్ గాళ్ళు ఇటువంటి వాళ్ళు జమ అయిపోయారు వ్యవస్థలో. అసలు బ్యాన్ పెట్టాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తారు? ఆయన మీద కూడా వస్తున్నాయి, రాహుల్ గాంధీ గారి మీద వస్తున్నాయి ఇవన్నీ. సార్ ఇంకా వెంకటరెడ్డి గారా? అరే పోవా బాబా, బయటికి పో, పెద్ద మనుషులు అక్కడ తెలియదు వాళ్ళకు. ఇగో బ్రదర్, ఇగోటి పిసిసి ప్రెసిడెంట్కు సంబంధించి జగ్గారెడ్డి మీద మొన్న మధ్యలో ఇఫ్తార్కి వచ్చిన వెంకన్న అదేదో ఫ్లోలో అనేసాడు ఆయన. మా దగ్గర కాంగ్రెస్లో